కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు వరంగా గత సర్కార్ అభివర్ణించిన కాళేశ్వరం ప్రజాధనం వృధా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కార్ సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇవాళ నిర్వహించే మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. కాళేశ్వరం అవకతవకలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైన చర్చించనున్నారు. దాంతో పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించి సభ్యులందరికీ విచారణ కమిషన్ నివేదిక అందించి దానిపై చర్చ జరపాలనే యోచనలోనూ సర్కారు ఉన్నట్లు సమాచారం. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అసలేం జరిగిందనేది ప్రజలకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తోంది. కాళేశ్వరంపై విచారణ కోసం ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికపై అధ్యయనానికి సాధారణ పరిపాలన, న్యాయ, సాగునీటి పారుదల శాఖల ముఖ్య కార్యదర్శులతో ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆదివారం సాయంత్రం సచివాలయంలో భేటీ అయ్యి చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిధుల ఖర్చు వ్యవహారంపై పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో పలు సిఫార్సులు కూడా చేసింది. ఆ సిఫార్సుల మేరకు నేరుగా చర్యలకు ఉపక్రమించాలా లేక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలా అనే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటెల పాత్ర గురించి వివరించిన కమిషన్ అధికారుల ప్రమేయం, వారు నిర్వర్తించిన పాత్రల గురించి కూడా వివరించింది. ఈ నేపథ్యంలో కమిషన్ ప్రస్తావించిన అధికారులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించాలనే దానిపైన కీలకంగా చర్చించనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అప్పటి ఈఎన్సీ మురళీధర్, హరిరామ్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, సీఎంఓ అదనపు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ తో పాటు మరికొంతమంది అధికారులపై తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాళేశ్వరం ఒక్క అంశంపైనే రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇలా ఒకే అంశం ఎజెండాగా కేబినెట్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ వ్యవహారాన్ని సర్కారు ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఏపీలోనూ ఒకే ఎజెండాపై కేబినెట్ భేటీ జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. అలాగే ఇదే అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయిస్తే అలా ఒకే అంశంపై అసెంబ్లీ నిర్వహించడం కూడా తొలిసారి అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.